హాయ్ ఫ్రెండ్స్, మా విరాగులు మొన్న సరిగ్గా అవ్వలేదు కదా మిషన్ ఫాల్ట్ వల్ల. సో ఈరోజు మళ్ళీ వచ్చారు. నేను మా ఇంటి దగ్గర నుంచి చూస్తున్నాను స్టార్ట్ అయ్యిందా లేదా అని మిషన్. అంకుల్ మళ్ళీ ఈరోజు వచ్చి చిన్న ప్లేట్ తీసుకొని వచ్చి రిపేర్ చేస్తున్నారు మిషన్ని. చూద్దాం. నేను ఇక్కడికి వచ్చాను, ఇంకా చూస్తే ఇక్కడ వీడియో తీస్తుంటే ఈ పిల్లోడు సిగ్గుపడుతున్నాడు. ఇంకా అన్నీ సెట్ చేసుకుంటున్నారు వీళ్ళు. మిషన్ ఒకవేళ వర్క్ చేస్తే చూద్దామని. సో ఇక్కడ అన్నీ సెట్ చేస్తున్నారు. మా పాప చూస్తే సంచి తీసుకొని వచ్చి ఇక్కడ వేసి ఆడుకుంటుంది. అంటే వాళ్ళ స్కూల్లో ఇలా ఒక మ్యాట్ వేసి దాని మీద డ్యాన్స్ ఎక్సర్సైజ్ చేపిస్తారు. సో తనకు అది గుర్తొచ్చినట్టుంది, ఇక్కడికి వచ్చి దాని మీద డ్యాన్స్ వేస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ మిషన్ స్టార్ట్ చేస్తున్నారు. సౌండ్ కూడా క్లియర్గా వినిపిస్తుంది. ఫస్ట్ మిషన్ స్టార్ట్ చేస్తే దాన్ని బట్టి అది వర్క్ అవుతుందా లేదా అని ఫర్దర్గా చూడాలి. సో ఇక్కడ సంచులన్నీ ఒక చోట వేస్తున్నాడు శరత్. ఆ పిల్లోడి పేరు శరత్ అండి. సో ఇప్పుడు ఈ అంకుల్ ఒక టబ్కి రాగులవి కంకులు తీసుకొని దాంట్లోకి వేసారు మిషన్లోకి. చూడండి ఎంత దుమ్ము వస్తుందో. యాక్చువల్గా దుమ్ము కాదు, పొట్టు అంటారు కదా, సో పొట్టు వస్తుంది. సో శరత్ వెళ్ళి అక్కడ పడుతున్నారు కదా, అక్కడ రాగులు పడతాయి. సో అది కరెక్ట్ ప్లేస్. మాకు లాస్ట్ టైం రాగులతో పాటు ఆ పొట్టు కూడా కలిసి పడుతూ ఉండే. ఎందుకంటే చిన్న జల్లెడ అనేది దానికి ఫిక్స్ చేసి ఉంటారు. సో అది లేకపోవడం వల్ల మాకు ఆ మూటలోకి ఇది పొట్టు కూడా పడుతూ ఉండే. సో అందుకు స్టాప్ చేసేసాం. ఇప్పుడు ఓకే, ఓన్లీ రాగులు పడుతున్నాయి అని మా హస్బెండ్ ఓకే చెప్పారు. సో కంటిన్యూ చేసేస్తున్నాము. నేను మా పాప కొంచెం దూరంగా కూర్చున్నాము, మా పిల్లోడిని ఎత్తుకున్నాను అందుకు. సో అన్న ఇంకా పైకి ఎక్కి ఒకదాని తర్వాత ఒకటి టబ్లో నుంచి ఫిల్ చేసి ఆ మిషన్లో అక్కడ ఇన్లెట్లోకి వేస్తున్నారు. సో అవుట్లెట్ దగ్గర మా మామయ్య పట్టుకున్నారు. ఇప్పుడు చూస్తే కొంచెం మిషన్ని కిందికి దింపుదాము, కొంచెం రాగులు బాగా ఫ్లో అవుతాయి అనేసి కొంచెం మిషన్ని ఎత్తి పైకి పెట్టాలని చూస్తున్నారు. సో అలా జరిపారు. అలా జరిపేసి ఇప్పుడు ఇంకా అందరూ టబ్ ఫిల్ చేస్తున్నారు ఇక్కడ. సో అన్న పైకి ఎక్కి ఇన్లెట్లో నుంచి లోపలికి వేస్తుంటే మా మామయ్య అవుట్లెట్ దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. అప్పుడే హాఫ్ ప్యాకెట్ రాగులు వచ్చాయి. సో మిషన్ కూడా బాగా ఆడుతూ ఉంది. అక్కడ సాయి ఒకదాని తర్వాత ఒకటి అందిస్తూ ఉన్నాడు. ఆ అన్న అన్ని లోపలికి వేస్తున్నారు. అదే ఇన్లెట్ దగ్గర ఏదో కొంచెం ప్రాబ్లం ఉందని ఒక సంచి అలా కడుతున్నారు. అక్కడ నిల్చున్నాడు సాయి. ఆయన అన్ని నీట్గా వస్తున్నాయా లేదా అని చూస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ ఏమవుతుందంటే ఆ మిషన్ మూవ్ అయ్యే కొద్దీ కిందన కూడా కొన్ని రాగులు పడతాయి. దాన్ని మనం మళ్ళీ డబల్ ఫిల్టర్ చేసుకోవాలి. ఇంకా పాపం సాయి రెడీగా ఉన్నాడు. సాయి ఇది పైకి వెళ్ళింది టబ్బు. చూసారా ఎంత దుమ్ము వస్తుంది, పొట్టు వస్తుందో. ఈ పొట్టంతా ఇట్లా గాలికి ఫ్లో వల్ల ఇటు సైడ్ వచ్చి పక్కన పడుతుంది. మేము యాక్చువల్లీ ఫస్ట్ చేసేటప్పుడే ఫ్లో చూసుకున్నాము ఇటు సైడ్ చేసుకోవాలి అనేసి. సో ఇంకా అన్నీ పడుతున్నాయి. ఇప్పుడు శరత్ చేపెట్టారు కదా, సో అది జిల్లెడ్ ఉంటుంది అక్కడ నుంచి ఫిల్టరే. కొన్ని కిందనే పడుతున్నాయి, కొన్ని అట్లా అవుట్లెట్లోకి వెళ్తున్నాయి. పాపం మా మామయ్యకి చూడండి ఎంత దుమ్ము వస్తుందో, పొట్టు వస్తుందో. చాలా ఓల్డ్ పర్సన్ మా మామయ్య. ఆయన చాలా కష్టపడి పనిచేస్తారు. ఇవన్నీ పండించింది మా మామయ్యే. మేము జస్ట్ ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా పని ఉన్నప్పుడే వస్తాము, లేకపోతే అన్నీ మా మామయ్య మా అత్తయ్య చూసుకుంటారు. పనులను పిలవడానికి, కూలోళ్ళని పిలవడానికి, లేకపోతే ఏదన్నా చూసుకోవడానికి మా అత్తయ్య చూసుకుంటారు. సో ఇలా దగ్గరుండి పని చేపించడానికి మాత్రం మా మామయ్యనే చూసుకుంటారు. చాలా ఏజ్డ్ పర్సన్సే మా మామయ్య మా అత్తయ్య, బట్ స్టిల్ స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ చూడండి ఆ పొట్టు స్లో మోషన్లో పోయేది నేను క్యాప్చర్ చేశాను. చూసేకి బాగుంది కదా. కానీ అక్కడ నిల్చుంటే చాలా అంటే అంతా అయిపోయాక ఇచ్చింగ్ రావడము, తర్వాత
వెంటనే హాట్ వాటర్ బాత్ చేసేసుకోవాలి, లేదంటే చాలా ఇచ్చింగ్, ర్యాషెస్, ఇంకా స్కిన్ ఎలర్జీ, అంటే పొలంలో పని ఎప్పుడు చేయని వాళ్ళకైతే ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు సాయి వచ్చి హెల్ప్ చేస్తున్నాడు మా మామయ్యకి, పాపం ఒక్కడే పడుతున్నారు అనేసి. తుమ్ము కూడా చాలానే వస్తుంది. అండ్ అప్పటికే 2 నుంచి 3 మూటలు పెట్టేశారు. ఇది మా ఇంటి రేగిపళ్ళ చెట్టు. నాకు తెలిసి మా ఊర్లో ఇది ఒక్కటే స్వీట్గా ఉండే రేగి పండ్లు. మీరు ఎప్పుడన్నా తినింటే కమెంట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే పచ్చికాయలు కూడా చాలా బాగా తినచ్చు. సో నేను వెళ్తున్నాను, నేను నా కొడుకు. ఏదన్నా ఒక కాయన దొరకపోతుందా అని, ఏం దొరకలేదు. సో అప్పుడే ఇక్కడ ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మేము ఇక్కడికి వచ్చేసాము. మళ్ళీ చూస్తే ఇక్కడ ఎన్ని మూటలు అయ్యాయి, 5 అయ్యాయి. సో సెకండ్ రౌండ్కి మా ఆయన నన్ను పరక తీసుకొని రమ్మన్నాడు, ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత చూస్తే వీళ్ళంతా సెకండ్ రౌండ్కి అక్కడ ఇక్కడ పడిపోయినటువన్నీ ఊరుస్తున్నారు. సో తీసుకొని ఊరుస్తున్నారు. యాక్చువల్లీ నేను హెల్ప్ చేసేదాన్ని, కానీ నా చేతిలో బాబు ఉన్నాడు. నేను మా బాబుని వీళ్ళకి ఎవరికి ఇవ్వలేను, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ దుమ్ములో ఉన్నారు కాబట్టి. సో అన్నీ నీట్గా కిందన పడి, నేను ఇందాక చెప్పాను కదా జల్లెల్లో నుంచి కిందన కూడా పడతాయని. సో అక్కడ కిందన పడ్డాయి, అవన్నీ నీట్గా ఊరుస్తున్నారు. ఊడ్చేసి సెకండ్ రౌండ్కి రెడీ చేస్తారు దాన్ని. ఇక్కడ చూస్తే చాలా ఉన్నాయి రాగులు ఇక్కడ కిందన ఇంకా పడిండేటివి. సో అవన్నీ నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఈ అంకుల్ తను వాళ్ళ ఏమేమి చేస్తారు అనేది అన్నీ చెప్తూ ఉంటే వింటూ ఉన్నాము. అతనికి మిషన్ ఒకటే కాదు, అతను కూడా ఒక ఫార్మర్ అంట. సో అన్నీ నీట్గా చెప్తున్నారు. ఇంకా మా మామయ్య గురించి చెప్తున్నారు, మా మామయ్య ఎంత కష్టపడేవారు ఏంటి అనేది అన్నీ వింటూ ఉన్నాము. సాయి ఇంకా శరత్ ఇద్దరు కలిసి చాలా, అదిగో చూడండి మా మామయ్య గురించి చాలా చెప్తున్నారు. యాక్చువల్లీ మా మామయ్యకి భాష చూడాలంటే ఫ్లాష్ బ్యాక్ ఉందని మాకు తెలీదు. అంకుల్ చెప్పడం వల్ల చాలా తెలిసాయి. చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారని తెలుసు, కానీ బట్ అంత కష్టం ఉంది అనేది మాకు తెలీదు. ఇంకా అయ్యేది లేదని మా హస్బెండ్ కూడా తీసుకొని మొత్తం అంతా కసు అంతా ఊడ్చేసి ఒక చోట కుప్పేస్తున్నారు. మధ్యలో మా పాప పోయింది, చూస్తుంది నీట్గా ఊడ్చారా లేదని. మా హస్బెండ్ కూడా చాలా పని చేస్తారు, ఇట్లాంటి ఫార్మింగ్ పని. చాలా వాళ్ళ డాడీ లాగేనేమో చాలా కష్టపడతాడు. ఇదంతా ఈ మధ్యనే 1 year బ్యాక్ మేము పెట్టిన చెట్లు. ఇవన్నీ మీకు కావాలంటే కమెంట్ చేయండి, నేను ఒక్కొక్కటిగా అన్నీ చూపిస్తాను. చాలా చెట్లు ఉన్నాయి, కోకోనట్ ట్రీస్ ఉన్నాయి, తర్వాత ఆమ్లా ఉంది. అక్కడ దూరంగా చూస్తే మా అత్తయ్య చిన్న సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా, సో అవి కూడా పెట్టాము. అరటిపండు చెట్లు ఉన్నాయి, పప్పాయ ఉన్నాయి, షుగర్ కేన్ ఉన్నాయి. షుగర్ కేన్ నేను రీసెంట్గా ఒకటి తిన్నాను, చాలా బాగుంది. గోరింటాకు చెట్టు ఉంది చూసారా, ఇవి ఫ్లవర్స్ చిట్టి రోజులు. ఇది అక్కడ అంజూరు ఉంది, అంజూరుకి ఆల్రెడీ కాసాయి, మొత్తం వాళ్ళు కూడా తిన్నారంట, చాలా టేస్టీగా ఉన్నాయన్నారు. సో ఇది చిల్లి చెట్టు, మిరపకాయలు. సో మేము ఇక్కడికి వచ్చాను చూస్తూ. సో ఇంకా సెకండ్ ట్రిప్కి మిషన్ స్టార్ట్ చేస్తున్నారు అంకుల్. మిషన్ స్టార్ట్ అయింది. సాయి సంచి పట్టుకొని రెడీగా ఉన్నాడు, రాగులు పడతాయేమో అని. సో అంకుల్ ఆ పక్క నుంచి ఇటు సైడ్ వచ్చి పైకి ఎక్కి అవి పోస్తాడు. సేమ్ ఫస్ట్ దానిలాగానే, ఏమంటే సమ్ మోర్ ఫిల్టరింగ్ లాగా. శరత్ అందిస్తున్నారు కదా ఇందాక కసు అంతా ఊడ్చిండేది, సో అదంతా దాంట్లోకి వేసారు. సేమ్ అట్లాగే వస్తుంది పొట్టంతా. మా మామయ్య తట్టుకోలేక పాపం చూడండి అడ్డం పెట్టుకుంటున్నారు, చాలా ఇరిటేటింగ్గా ఉండే. సో సాయి అన్నీ ఫిల్ చేస్తున్నాడు. అక్కడ చూడండి మేము అక్కడ వర్క్ చేస్తుంటే అక్కడ ఒక స్వాన్ వచ్చింది, కొంగ ఎంత బాగుందో, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దాంట్లో లైఫే బాగుంటుంది యాక్చువల్లీ. అంటే దాంట్లో లైఫ్లలో అది పడే కష్టాలు కూడా వాళ్ళకే తెలుస్తాయిలేండి, మనకి ఎలా తెలుస్తాయి. ఇంకా చూస్తే ఇంకా సెకండ్ టైంది అయిపోయింది. సో మళ్ళీ థర్డ్ టైంకి ఒకసారి ఫిల్టర్ చేద్దాము అనేసి మా హస్బెండ్ అంతా నీట్గా ఆ షీట్ అంతా ఎత్తి నీట్గా వేస్తున్నారు. సో ఇంకొక సంచి తీసాడు సాయి.
చూస్తే దుమ్ము ఇంత దూరం వచ్చి పడుతుంది. మళ్ళీ మా ఆయన థర్డ్ ఫిల్టరింగ్ కోసమని మళ్ళీ అంతా ఒకసారి నీట్గా ఊడుస్తున్నారు రాగులన్నీ. యాక్చువల్లీ ఆడ కింద రాగులు ఎక్కువ పడుతున్నాయి, సో అవి ఫిల్టర్ చేద్దామనేసి ఈసారి తీస్తున్నారు. మా మామయ్యకి చెవులోకేమో పోయినట్టుంది పాపం. మా హస్బెండ్ పాపం చాలా నీట్గా క్లీన్ చేస్తున్నారన్నీ. మా మామయ్యకి చూడండి పాపం ఎంత దుమ్ము వచ్చేసిందో. యాక్చువల్లీ అటు పక్కనే నిల్చున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ వస్తుంది. రిలాక్స్ అవుతున్నారు. సెకండ్ ట్రిప్ చాలా తొందరగా అయిపోయింది కంపారిటివ్లీ, ఎందుకంటే ఫిల్టరింగే కాబట్టి. సో ఇప్పుడు థర్డ్ ట్రిప్కి రెడీ. సో థర్డ్ ట్రిప్ అయిపోయాక చూస్తే ఇక్కడ ఎన్ని మూటలు అయ్యాయి, అవన్నీ మెల్లగా పక్కకు తెస్తున్నారు. అవన్నీ ఎందుకంటే ఇంకా మిషన్ వెళ్ళిపోవాలి, సో ఆ షీట్ మెల్లగా తీసేయాలి మేము. అది తీయకపోతేనే ఎలా పడితే అలా చినిగిపోతుందని సో మెల్లగా తీసేయమంటున్నారు. ఇలా వెళ్ళండి అని ఒకరు చెప్తే అలా వెళ్ళండి అని ఒకరు చెప్తున్నారు. సో అలా చేస్తున్నారు. ఆ అంకుల్ కూడా పాపం చెప్తున్నారు అవి మెల్లగా తీయాలని. సో మెల్లగా అంతా వెళ్ళిపోయాక మా ఆయన ఇంకా దాన్ని కుట్టేస్తున్నారు ఒక్కొక్క మూట ఎట్లా అని. అన్నీ అయిపోయాక మాకు 4 మూటలు వచ్చాయి. అంటే సరిగ్గా మా మామ ఫిల్ చేయలేదని మళ్ళీ మా ఆయన రీఫిల్ చేస్తారు దానిలోని. సో అందుకు 5 మూటలు వచ్చాయి. మళ్ళీ ఈ శరత్ వెళ్ళి స్కూటీ తీసుకొచ్చాడు. ఇప్పుడు తను ఇంటికి చేర్చాలి కదా మూటలు. సో ఇలా ముందర ఒకటి వెనకాల ఒకటి పెట్టి పంపిస్తున్నాము. ఇల్లు చాలా దగ్గరే మాకు, బై వాక్ కూడా ఒక 2 minutesలో వెళ్ళిపోవచ్చు మేము. సో కానీ ఇవి చాలా బరువు ఉంటాయి కదా, సో స్కూటీ వాడుతున్నాము. ఇంకా మాకు వీటన్నిటికీ ఈ మిషన్కి మాకు అయ్యిండే ఖర్చు వచ్చి 1300 తీసుకున్నారు. అది కొంచెం ఎక్కువే అనేసి మా హస్బెండ్ అన్నారు. ఎందుకంటే మాకు దీనికి పెట్టుబడి ఎక్కువ అయింది, వచ్చిండేది అంత ఎక్కువ ఏం రాలేదు. సో అందుకు సో అంకుల్ అడుగుతున్నారు. 1600 అడిగారు, లాస్ట్కి 1300 చేశారు. సో ముందర ఒకటి వెనకాల ఒకటి వేసి పంపించాలని ఇలా చేసి పంపిస్తున్నారు. మీకు ఇల్లు కూడా చూపిస్తాను. సో ఇప్పుడు శరత్ వెళ్తున్నారు కదా, సో అక్కడ చూపిస్తాను మీకు జూమ్ చేసి. అక్కడున్న వైట్ హౌస్ ఆ షీట్ కనిపిస్తుంది కదా, అది మా పాతిండ్లు. సో ఇప్పుడు మూటలు అక్కడ వేస్తాము. ఆ పక్కన ఉంది కదా మెయిన్ డోర్ పెద్దది, అది మా కొత్త హౌస్. ఇప్పుడు మేము అక్కడే ఉంటాము. ఇంకా మా ఆయన అన్నీ అయిపోయి పంపించేసి ఇంకా షీట్ని ఫోల్డ్ చేసి ఇంట్లో పెట్టేయాలని ఫోల్డ్ చేస్తున్నారు. సో వీళ్ళు ముగ్గురు కలిసి దాన్ని ఫోల్డ్ చేస్తున్నారు నీట్గా. చూడండి ఇలా నీట్గా పరిచి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఫోల్డ్ చేయాలని చూస్తున్నారు. ఇదంతా ఫోల్డ్ చేసేసి ఇంట్లో పెట్టేసి మా ఆయన అందరం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ వీడియోస్ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. మా పాప చూసారా, తను చాలా హ్యాపీగా చెప్తుంది రాగులు పడుతున్నాయని. తనకు కూడా తెలిసింది. సో మీకు ఇలాంటి వీడియోస్ మా ఫార్మింగ్ కానీ మా పిల్లల వీడియోస్ కానీ ఏమన్నా కావాలంటే ప్లీజ్ like, share and subscribe. Please.